నమస్తే జనగలం చర్చా కార్యక్రమానికి స్వాగతం. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ఊపు మీద ఉన్న వైసీపీ పార్టీకి తిరుపతి ఉప ఎన్నిక మీద కూడా దృష్టి పెట్టింది. అయితే దీనికి సంబంధించి తిరుపతి పార్లమెంట్లో సెగ్మెంట్లో మొత్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలకి మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. ఏదైతే తిరుపతి అసెంబ్లీ స్థానానికి పేరు నాని, సచ్చివేడికి కొడాలి నాని, గుంటూరుకి అనిల్ కుమార్, సుళ్ళూరుపేటకి కన్నబాబు, అదేవిధంగా సర్వేపల్లికి ఆదిమూలపు సురేష్, వెంకటగిరికి బాలినేని శ్రీనివాసరెడ్డి, శ్రీకాళహస్తికి గౌతమ్ రెడ్డిలను కూడా ఇన్ఛార్జీలుగా నియమించి ఎలాగైనా సరే ఈసారి తిరుపతి ఉప ఎన్నికలో కూడా వైసీపీ ఆధిక్యం సాధించి తన పట్టు నిరూపించుకోవాలని కూడా చూస్తుంది. మొత్తంగా తిరుపతి ఉప ఎన్నిక మీద అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలను పదును పెడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఈరోజు జనగలం కార్యక్రమంలో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి మన్యం కోటేశ్వరరావు గారు పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా డాక్టర్ అందే సత్యం గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సత్యం గారు నమస్తే. సత్యం గారు, ప్రధానంగా ఏ విధంగా చూడొచ్చు అంటే ఒక ఉప ఎన్నికకి సంబంధించి ఎప్పుడు ఏపీలో ఉప ఎన్నికలు ఎప్పుడు చాలా హాట్గా నడుస్తూ ఉంటాయి. అవును, ఇప్పుడు తిరుపతి జగన్మోహన్ రెడ్డి ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవటానికి కారణం రీసౌండ్ వస్తుందండి కొంచెం. ఇవాళ నియోజకవర్గం సిటీ కావడం అనేది ఒక కారణం. తర్వాత రెండవది చిత్తూరు జిల్లాలో తిరుపతి చంద్రబాబు నాయుడు చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి. అవును. తర్వాత మూడో రాష్ట్ర రాజకీయాల్లో అబ్సల్యూట్ గ్రిప్ ఉండాలంటే తిరుపతి గెలవాల్సిందే. కాబట్టి ఇవాళ తిరుపతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండటానికి కారణం అది. ఇప్పుడు ప్రతి సెగ్మెంట్ ఒక మంత్రి ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఫర్ సీరియస్నెస్. కాబట్టి ఇవాళ ఉన్నది. తర్వాత రెండవ వైపు టీడీపీని పూర్తిగా పెట్టాలంటే దాన్ని ఇంకా ఎక్కువ వైసీపీలో అవ్వడం. తర్వాత మన ఇవాళ పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపీ వెనక్కు తగ్గినట్టు అవుపడుతుంది. కాబట్టి బీజేపీ వెనక్కు తగ్గినట్టు అవుపడుతుంది కాబట్టి జనసేనకు వచ్చేటువంటి ఓటింగ్ శాతం కూడా రేపు ఒక పాలిటిక్స్ లో, స్టేట్ పాలిటిక్స్ లో ఒక ఇండికేషన్ గా ప్రజలు తీసుకుంటారు. కాబట్టి ఇవాళ వైసీపీ యొక్క లక్ష్యం ఏమిటంటే ఒకటి జనసేనకు వచ్చేటువంటి ఓటింగ్ శాతాన్ని బాగా తగ్గించడం, తర్వాత ఇంతకు ముందు గెలిచిన దానికన్నా ఎక్కువ మేరతో గెలవటం, తర్వాత రెండోది ఈ సిగ్నల్ తెలుగుదేశంలో చారాలి లేదా తెలుగుదేశం వైపు చూసే జనానికి ఒక ఇండికేషన్ గా అటు అట్రాక్ట్ కాకుండా ఉపయోగపడుతుంది. తర్వాత మరొక అంశం ఏంటంటే ఢిల్లీ కూడా ఒక ఇండికేషన్ పోతుంది. జగన్ అబ్సల్యూట్ మెజారిటీ నుండి ప్రజల్లో అబ్సల్యూట్ సపోర్ట్ ఉంది. కాబట్టి జగన్ కి వ్యతిరేకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ లో కూడా ఒక ఆలోచన రేకెత్తించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఢిల్లీకి సిగ్నల్ పోతుంది, రాష్ట్రంలో అబ్సల్యూట్ గ్రిప్ కు ఉపయోగపడుతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ కు వచ్చే ఓటింగ్ శాతాన్ని తగ్గిస్తే జనసేన వైపు ఎవరు కొత్తగా అట్రాక్ట్ అయ్యేటువంటి ఇళ్ళ ఉన్న అసంతృప్తివాదులు కానీ ఇటువంటి వాళ్ళు కానీ మరొక వైపు చూసేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్, తర్వాత పంచాయతీరాజ్ ఎలక్షన్స్, ముఖ్యంగా సర్పంచులు, వీటిలో గెలుపుతోటి ఒక మంచి కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి దానికి ఇది ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఇంకోటి కూడా, దీంట్లో మంచి మెజారిటీతో గెలిస్తే రేపు రాను జడ్పీటీసీ తర్వాత ఎన్నికల మీద కూడా మంచి ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడిని మరింత డిఫెన్స్ పడేయటానికి, అంటే సొంత జిల్లాలోనే తిరుపతి తక్కువ ఓట్లు వచ్చే విధంగా కార్నర్ చేస్తే అది కూడా ప్రధాన పక్షం కూడా వెనకపట్టు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి తిరుపతికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇవాళ రాష్ట్ర పాలిటిక్స్ లో ఉన్నటువంటి స్థానం అది. ఇవాళ స్థానం పార్లమెంట్ అయినప్పటికీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో జాతీయ స్థాయిలో దానికి పెద్ద ఇంపార్టెన్స్ లేదు, కానీ స్టేట్ పాలిటిక్స్ లో మాత్రం ఖచ్చితంగా దీనికి ఒక రోల్ ఉంటుంది. దీన్ని పూర్తిగా చేతిలో తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడుతుంది. ఒకటి, గెలిచిన స్థానం నిలబెట్టుకోవటం, రెండు, ఎక్కువ మెజారిటీ సాధించడం, మూడు, చిత్తూరు జిల్లాలో గెలవటం, నాలుగు, చంద్రబాబు నాయుడు డిఫెన్స్ లో పడేయటం, ఐదు, పవన్ కళ్యాణ్ ని కూడా తక్కువ ఓట్లు వచ్చే విధంగా చేసి కార్నర్ చేసి డిఫెన్స్ లో పడేయటం. అప్పుడు సెంట్రల్ నుంచి బీజేపీ చంద్రబాబు నాయుడు వైపు గాని లేదా పవన్ కళ్యాణ్ వైపు కానీ చూస్తే లాభం లేదు. కాబట్టి జగన్ తోటి కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయటమే కరెక్ట్ అనేటువంటి ఒక సిగ్నల్ కూడా సెంటర్ పోతుంది. కాబట్టి ఇన్ని రకాల దృష్ట్యా తర్వాత ఆరోది జడ్పీ ఎలక్షన్స్ కు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. జడ్పీటీసీ ఎలక్షన్స్
కాబట్టి ఇన్ని రకాల ప్రాధాన్యతలు ఉంది కాబట్టి ఇవాళ ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కి ఒక మంత్రిని వేయటం, ఆ ఎలక్షన్స్ పోవటానికి సమాయత్తం కావటానికి ఇది ఉపయోగపడుతుంది. రెండో వైపు రానున్న కాలంలో ఇవాళ ఆ ఏ రాష్ట్రంలో ఎక్కడికక్కడికే ప్రాంతీయ పార్టీలు స్కోర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ తమిళనాడులో డిఎంకే, కేరళలో వామపక్షాలు, తర్వాత మన బెంగాల్లో మమతా బెనర్జీ, అస్సాంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్, ఇట్లా ఎక్కడికక్కడే ప్రాంతీయ పార్టీలు, తర్వాత బీహార్లో తేజస్వి యాదవ్, తర్వాత మహారాష్ట్రలో ఆయన ఠాకరే, ఇటువంటి వాళ్ళందరూ ఎక్కడికక్కడికే బలంగా తయారవుతుంటే రేపు నేషనల్ పాలిటిక్స్ లో కూడా రానున్న కాలంలో జగన్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏ దృష్ట్యా చూసినా జగన్ దీన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండడు, సీరియస్నెస్ తగ్గించుకోవడానికి సీరియస్గా ఉండదు. ఇది ఒక ఇండికేషన్. ఓకే, మనతో పాటు కోటేశ్వర గారు జాయిన్ అయ్యారు. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే, గుడ్ మార్నింగ్ కోటేశ్వర గారు. కోటేశ్వర అంటే మొత్తంగా తిరుపతి ఎన్నికకి సంబంధించి ఇక వైసీపీ తీసుకున్న నిర్ణయం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక మంత్రిని నియమిస్తూ ఇంచుమించుగా ఒక 7-8 మంత్రులు నియమిస్తూ చాలా పకడ్బందీగానే ఉప ఎన్నిక వెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అయితే తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి వైసీపీ నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇదేమీ అసాధారణమైనటువంటిది ఏమీ కాదు. గతంలో అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగిన, అదేవిధంగా లోక్సభ ఉప ఎన్నిక జరిగినప్పటికీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెద్ద ఎత్తున తన శ్రేణులను మోహరించి ప్రత్యర్థిని దెబ్బతీయడానికి తీసుకున్నటువంటి జాగ్రత్తలనండి, లేకపోతే ఇతరత్ర ఏవైనా కానివ్వండి, గతంలో కూడా జరిగింది. దాన్నే ఇప్పుడు వైసీపీ రిపిటేషన్ తప్ప మరొకటి కాదు. అయితే ఇక్కడ దీనికి ఉన్నటువంటి ఒక ప్రాధాన్యత ఏమిటంటే, ఈ ఎన్నికల్లో బీజేపీని బలపరుస్తామని చెప్పేసి ఆల్రెడీ ప్రకటన చేశారు. ఒకవేళ అంతిమంగా బీజేపీ ఉంటుందా, లేకపోతే తిరిగి పవన్ కళ్యాణ్ రంగంలోకి వస్తాడా, ఇద్దరు కలిపి ఎవరన్నా మూడో అభ్యర్థిని అంటే ఉమ్మడి అభ్యర్థినిగా ఎవరన్నా పెడతారా అనేటువంటిది సరే అది ఊహాగానం అయినప్పటికీ, ఏమి పెట్టినా ఎవరు పోటీ చేసినా అక్కడ తిరుపతి ఎన్నికల్లో గతంలో జరిగినట్టు అంటే మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలనండి, లేకపోతే పంచాయతీ ఎన్నికలనండి, వాటి ప్రతిబింబమే మళ్ళా తిరుపతి ఉప ఎన్నికల వస్తుంది తప్ప దానికి భిన్నమైనటువంటి ఫలితం వచ్చేటువంటి అవకాశాలు ఇప్పటికిప్పుడు లేవు. ఎందుకంటే ఈ ఎన్నికల తర్వాత జరిగినటువంటి అనూహ్యమైనటువంటి లేకపోతే అసాధారణమైనటువంటి పరిణామాలు అవి లేవు కనుక డెఫినెట్ గా అధికార పక్షానికే దీనికి ఎడ్జ్ ఉంటుంది. అయితే తెలుగుదేశం పార్టీకి ఇది ఒక చావో రేవో అంటే బ్రతకడమా మరణించడమా జీవన మరణ సమస్యగా దీనికి మారేటువంటి అవకాశం ఉంది కనుక పెద్ద ఎత్తున శక్తియుక్తులన్నింటినీ కూడా ఉపయోగించి చేస్తుంది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చినటువంటి ఓటింగ్ శాతం దాదాపు 30% అటు ఇటుగా ఉన్నది. అందువలన అర్బన్ రూరల్ రెండు కలిసి ఉన్నట్టు కనుక లోక్సభ ఎన్నిక దీనికంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాన్ని ఓటింగ్ ని సాధిస్తుందా? ఓడిపోవడం అనేటువంటిది డెఫినెట్ గా ఓటమే, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి లెక్కలు దాన్ని ఖరారు చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే ఎక్కువ సీట్లు ఓట్లు తెచ్చుకుంటే దానికి రాజకీయంగా ప్రతిష్ఠ ఉంటది. లేనట్లయితే ఇంకా దిగజారితే దాని ప్రతిష్ఠ ఇంకా దిగజారేటువంటి అవకాశం ఉంటది. అందుకని జనసేన బీజేపీ బలం ఏమిటో తెలిసిపోయింది. పంచాయతీ ఎన్నికల్లో జనసేన చెప్పుకున్నటువంటి 27% ఓటింగ్ అనే దానికి ఆధారం లేదు. ఒకటి, నిజానికి 27% కనుక ఓటింగ్ తెచ్చుకొని ఉంటే తిరుపతి సీట్ని బీజేపీకి వదిలేసి ఉండేది కాదు. రెండోది, మున్సిపల్ కార్పొరేషన్స్ అన్ని ఎన్నికల్లో మాకు 13-14% ఓటింగ్ వచ్చిందనేటువంటిది జనసేన చెప్పుకుంది. అది కూడా వాస్తవం కాదు. 4.5%, 6% అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన దానికంటే తక్కువ ఓట్లు పట్టణ ప్రాంతాల్లో వచ్చినాయి అనేది స్పష్టం. రెండు పార్టీలకు కలిపి కూడా వచ్చినటువంటి ఓట్లు 7% మాత్రమే, ఏది బీజేపీ జనసేన కలిపి. అందువలన ఈ ఎన్నికల్లో తిరుపతి ఎన్నికల్లో దానికి మించి అదనపు ఓట్లు సాధించేందుకు బీజేపీకి కూడా పెద్ద అవకాశాలు లేవు. జనసేన బీజేపీ కూటమికి ప్రతికూలమైనటువంటి అంశాలే ప్రచారాస్త్రాలుగా అటు తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, ఇటు వైసీపీకి కానీ ఉంటాయనేటువంటిది స్పష్టం.
ఎందుకంటే తిరుపతి కేంద్రానికి ఎందుకు ప్రాధాన్యత ఇచ్చిందంటే, తిరుపతి కేంద్రంగా నరేంద్ర మోడీ ప్రత్యేక హోదాని వాగ్దానం చేసినటువంటిది తిరుపతి. అవును. అందువల్ల అదే తిరుపతిలో బీజేపీ గాని జనసేన గాని ఏ విధమైనటువంటి నైతికంగా ఓటు అడుగుతుంది. రెండోది, ప్రత్యేక హోదా రాకపోయినా లేకపోతే రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలను అమలు జరపకపోయినా కానీ నేను తాట తీస్తా తోలు ఒలుస్తా అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయ కేంద్రం కూడా తిరుపతిగానే ఉన్నది. అందువలన ఈ రెండు పార్టీలకి ప్రతికూలమైనటువంటివి నైతికంగా, భౌతికంగా ఇప్పుడు ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ నైతికంగా వీళ్ళకి ఎటువంటి అవకాశాలు లేవు అన్నది మాత్రం స్పష్టం. అందువల్ల ఈ ఎన్నిక గురించి అధికార పక్షం తగినంత ముందు జాగ్రత్తగా తన గతంలో వచ్చినటువంటి మెజారిటీని పెంచుకోవడం ద్వారా తనకు ఎదురు లేదు అని తెలుగుదేశం పార్టీకి చెప్పడం కాదు, కేంద్రంలో ఉన్నటువంటి తనను బెదిరిస్తున్నది అనేటువంటి అందరం అనుకుంటున్నాం మనం. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వైఎస్ జగన్ ని బెదిరిస్తా ఉన్నది కేసులు చూపించని. ప్రజాబలాన్ని చూపించడం ద్వారా మీరు నన్ను ఎన్ని బెదిరించినా నేను లొంగేది లేదు అని చెప్పుకునేందుకు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి ఇది ఒక అవకాశంగా ఉంటుంది కనుక బహుశా వైసీపీ జాగ్రత్తలు తీసుకోవడానికి నిర్ణయించుకున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఓకే, మనతో పబ్లిక్ కాలర్స్ ఉన్నారండి. మణిశర్మ గారు వైజాగ్ నుంచి. నమస్కారం సార్, మీకు అక్కడ ఉన్న పెద్దలకి నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు తిరుపతి వెళ్ళి ఇంకా వైసీపీ గెలుపుని అంచనా సార్. ఇప్పుడు ప్రతిపక్షాల సెకండ్ ప్లేస్ కోసం, రెండో ప్లేస్ కోసం కొట్టుమిట్టాడుతున్నాయి సార్. అక్కడ రెండో ప్లేస్ జనసేన లేకపోతే టీడీపీ అన్న దాని గురించే ఇప్పుడు ఈ ఎన్నికల పోటీ సార్. ఇంకో విషయం ఏంటంటే, ఇంతకు ముందు నంద్యాల ఎలక్షన్ లో కూడా తెలుగుదేశం కూడా అలాగే ఇన్ఛార్జీలు నియమించింది కదా సార్ ప్రతి డివిజన్ కి. అలాగే కాకినాడ కార్పొరేషన్ కి ఎన్నికలకు కూడా ప్రతి వార్డుకి ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టారండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిష్టంగా. ఇప్పుడు అధికారంలో ఎవరు ఉంటారో ఖచ్చితంగా పెట్టుతారండి. ఉప ఎన్నికలు అనేవి ఒక గేమ్ గానే మారిపోయి ఏపీలో అనుకోవచ్చు. అంతే సార్, ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో ఉన్న వేవ్ చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పడుతున్నారు సార్ జనం అందరూ. ఇంకా అందులో ఎటువంటి డోకా లేదు సార్. ఇప్పుడు ఈ ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ రెండు పార్టీలు, తెలుగుదేశం జనసేన, ఈ సెకండ్ ప్లేస్ ఎవరిదన్న దానికోసం ఆ ఎన్నికని చూడాలి అంతే అండి. ఇంకా వైసీపీ గెలుపు మెజార్టీ మీదే ఉందండి. ఎంత 2 లక్షల 3 లక్షలు అన్న సొంతంగానే ఉందండి. ఇంకా ఈ ఏం జరుగుతుంది అన్నది చూడాలి సార్ మరి. రైట్, థ్యాంక్ యూ మణిశర్మ గారు. సత్యం గారు, అంటే ఏదైతే ఇందాక మీరు అన్న కొన్ని పాయింట్లు అయితే ఉన్నాయో ఎన్నికకి సంబంధించి, ఈ ఒక ఎన్నిక చాలా కారణాలకు, ఎన్నిక వెనకాల చాలా కారణాలు దాగి ఉన్నాయన్న, అవన్నీ వాస్తవంగా అంటే ఒకవేళ క్యాస్ట్ ఈక్వేషన్ ప్రకారం చూసుకుంటే ఏమైనా మార్పులు చేరే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు పాలిటిక్స్ లో ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు క్యాస్ట్ రోల్ ప్లే చేస్తుందండి. ఈక్వల్ ఉన్నప్పుడు ఒక 25,000 50,000 డిఫరెన్స్ ఉంది పార్లమెంట్ సెగ్మెంట్ లో, అసెంబ్లీ సెగ్మెంట్ లో 5 నుంచి ఒక 10,000 డిఫరెన్స్ ఉందన్నప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్ పనిచేస్తుంది. ఇలా అబ్సల్యూట్ ఉన్నప్పుడు క్యాస్ట్ యాక్టివ్ గా పనిచేయలేదు. తర్వాత ఆ క్యాస్ట్ పేరు మీద ఎక్కువ ఓట్లు సంపాదించేటువంటి అవకాశం లేదు. కాబట్టి క్యాస్ట్ డిఫెన్స్ ఉన్నప్పుడు ఆదుకోలేదు. ఇవాళ చిత్తూరు జిల్లాలో ఒకవేళ కమ్మ సామాజిక వర్గం ఉన్నా చంద్రబాబు నాయుడిని గెలిపించలేదు. కాబట్టి ఇవాళ ఈ పూర్తిగా పొలిటికల్ లోకల్ లెవెల్ పోతుంటే క్యాస్ట్ రోల్ ప్లే ఎక్కువ ఉంటుంది. పార్లమెంట్ కన్నా అసెంబ్లీలు ఎక్కువ, అసెంబ్లీ కన్నా జడ్పీటీసీలు ఎక్కువ, జడ్పీటీసీల కన్నా సర్పంచ్ ఎంపీటీసీలో ఎక్కువ ఉంటుంది క్యాస్ట్ రోల్. కానీ ఎలక్షన్స్ బ్రాడ్ లెవెల్ పోతుంటే క్యాస్ట్ రోల్ తగ్గుతుంది. కాబట్టి క్యాస్ట్ రోల్ ఉన్నటువంటి క్యాస్ట్ కు ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్రోచ్ కావటం కూడా తక్కువే బ్రాడ్ ఎలక్షన్స్ లో. కాబట్టి క్యాస్ట్ రోల్ 5% కూడా ఉండదు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో. ఇది ఒక అంశం. రెండోది, డిఫెన్స్ లో ఉన్నప్పుడు ఇంకా అసలే ఉండదు. డిఫెన్స్ లో ఉన్నప్పుడు ఉత్సాహం కొద్ది ఓట్లు వేస్తారు, కానీ డిఫెన్స్ లో ఉన్నప్పుడు క్యాస్ట్ పేరు ముందుకొచ్చి మన క్యాస్ట్ అయిన కాబట్టి ఓటేద్దాం, మన క్యాస్ట్ పార్టీ కాబట్టి ఓటేద్దాం అనేటువంటి స్థితి రాదు. ఎందుకంటే 40 ఏళ్ల సంది నేను రాజకీయాలను పరిశీలిస్తున్నా, అనేకటువంటి తెలంగాణలో, ఆంధ్రాలో లేదా నేషనల్ లెవెల్ చూసినా దానికి అంత రోల్ ప్లే చేసేది అవకాశం లేదు. తర్వాత రెండో అంశం ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు అది తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రం, ఆధ్యాత్మిక కేంద్రంలో ఆధ్యాత్మికత లేదా హిందూయిజం పేరు మీద బీజేపీ బలపడదామని చూశాది, 1-2 స్టెప్స్ చేసింది గతంలో, కానీ దానికి పెద్ద రెస్పాన్స్ దొరకలేదు.
ఆ దేవాలయానికి సంబంధించినటువంటి విషయాలు కానీ అటువంటి విషయాలు ఒకటి రెండు లేట్ చూసింది, కానీ దానికి స్పందన దొరక బీజేపీ మానుకుంది. కాబట్టి ఇవాళ వెన్ యూ కంపేర్ విత్ జనసేన, బీజేపీ ఈజ్ వీకెస్ట్ పార్టీ ఇన్ తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్. కాబట్టి ముందే వాళ్ళు చేతులు ఎత్తేసి మేము జనసేనను బలపరుస్తామని చెప్పేసి అన్నారు. కాబట్టి రేపు తిరుపతిలో జనసేన కూడా 50లో 30లో 40లో వచ్చినట్టు చేస్తే కేంద్రంలో బీజేపీ నుంచి ఒక సిగ్నల్ పోతుంది, మీరు జనసేనను వదిలేయండి అని. ఎందుకంటే సెంట్రల్ లో రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కానీ మరే అవసరం కొద్ది అయినా జరిగి ఏదైనా బిల్లులు ఆమోదించడానికి కానీ ఒక సాఫ్ట్ రిలేషన్స్ అవసరం వైసీపీ తోటి. కాబట్టి ఉపయోగపడే మనిషిని ఇప్పుడు జగన్కేమో కేసుల దృష్ట్యా సాఫ్ట్ గా ఉండాల్సిన అవసరం కేంద్రంతో ఉంటుంది. కేంద్రానికేమో ఎక్కడ బిల్లు వచ్చినా సమర్థించడం, తర్వాత మానసికంగా వైసీపీ ఉంది బీజేపీ తోటి సాఫ్ట్ గా ఉంటుంది అనేటువంటి రిలేషన్ బీజేపీకి అవసరం. కాబట్టి అధికారిక కేంద్రమైన బీజేపీ బలపడలేదు. కాబట్టి ఒకటి రెండు పర్మిటేషన్ కాంబినేషన్స్ లో ఒకటి రెండు సార్లు ప్రయత్నం చేసింది, కానీ అది క్లిక్ కాలేదు తిరుపతిలో. కాబట్టి వాళ్ళ అబ్సల్యూట్ గా వైసీపీ ఫోర్స్ ఉంది కాబట్టి రేపు తక్కువ ఓట్లు వస్తే జనసేనకు దాన్ని వదులుకునే అవకాశం. అట్లాగే జనసేన కూడా అంత పెద్ద ఉత్సాహం చూపించేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇవాళ రేపు మళ్ళీ పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినా లేదా జమిలీ ఎలక్షన్స్ వచ్చినా వైసీపీ తోటి ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ఒక మైండ్ సెట్ బీజేపీ సెంట్రల్ నాయకత్వంలో వచ్చేటువంటి అవకాశం. కాబట్టి రాజకీయ కారణాలే ప్లే చేస్తాయి తప్ప క్యాస్ట్ కు అంత పెద్ద పాత్ర దొరకదు పార్లమెంట్ ఎలక్షన్స్ లో. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక తెలుగుదేశంలో మిగిలిందే ఆ క్యాస్ట్ వాళ్ళు. ఇతర క్యాస్ట్ల వాళ్ళు ఓవర్ ఎయిమ్ గా 3-4-5 లక్షల ఓట్లు వేసినట్టయితే వీళ్ళ యొక్క 50,000 అదనంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు క్యాస్ట్ తర్వాత ఇంకోటి కూడా మీరు చూశారో లేదు, అక్కడ ఇప్పుడు అసెంబ్లీ సెగ్మెంట్ లో వేసినటువంటి మంత్రులు కూడా కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ మనకు అవుపడతాయి. అంటే అక్కడ కమ్మ సామాజిక తరగతిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, అది కూడా పనిచేయకుండా వాటిని న్యూట్రల్ చేయడానికి కమ్మ మంత్రులను అందులో వేశారు. కాబట్టి సామాజిక వర్గంగా కూడా దాంట్లో ఉన్నటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్ ను కూడా నెగిటివ్ చేయడానికి లేదా ఈక్వల్ జీరో చేయడానికి మంత్రులు వేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటూ, సామాజిక తరగతి దృష్ట్యా కూడా జాగ్రత్త తీసుకుంటూ, కాబట్టి క్యాస్ట్ ఉపయోగపడేటువంటి అవకాశం చాలా తక్కువ, మైన్యూట్. ఓకే, మనతో పాటు పబ్లిక్ కాలర్స్ ఉన్నారండి. సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇక్కడ క్యాస్ట్ అనేది సమోజీలు ఉన్నప్పుడు ఏదో కొంచెం పనికి వస్తుంది, కానీ ఒక రకంగా మొత్తం వన్ సైడ్ ఉన్నప్పుడు పనికి రాదు. న్యూట్రల్ ఓటర్లు ఉంటారు సార్. ఇంకా 3 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ ఉంది, వాడిని ఓడిపోయేస్తే ఏం లాభం అన్నట్టు ఉంటది. ఇంకో జనసేన ఒక నిలకడలేని విధానాలు సార్. మొన్న చూడండి, పివి నరసింహారావు కూతురు కాబట్టి నేను ఓటేయమని చెప్తున్నా జన సైనికులు. ఎప్పుడు చెప్తున్నా సార్? అది సగం ఓటింగ్ అయినాక ఏం మొదలు తెలియదు ఆ విషయం. ఎవరు నమ్ముతారు సార్? ఫస్ట్ నామినేషన్ వేసినప్పుడే పివి నరసింహారావు కూతురు కాబట్టి మేము గౌరవం చేస్తామంటే ఎవడన్నా నమ్మేది. సగం ఓట్లు అయిపోయినాక ఆపేయని చెప్తే ఇలా అనవసరం పరువు పోగొట్టమని ఎక్కడ కూడా నిలకడలేదు సార్. తెలుగుదేశం కూడా సత్ప్రసాదమే. రాజధాని గురించి కానీ, స్పెషల్ స్టేటస్ గురించి కానీ, స్పెషల్ స్టేటస్ ఇవ్వకముందే అసెంబ్లీలో పెట్టి అప్రిసియేషన్ చేస్తారు. తర్వాత ఇస్తే వస్తుంది, స్పెషల్ స్టేటస్ జైల్లో పెడతామంటారు. తర్వాత మేము పోరాటం చేస్తున్నాడు. నిలకడలేని ఇది ఒక బలమైన ప్రతిపక్షం అనేది లేకుండా పోతుంది. బీజేపీకి అంటే ఎట్లా లేదు. ముఖ్యంగా తెలుగుదేశం జనసేన ఏ మాత్రం అమలు చేస్తట్లేదు. ఆ ఉన్న ప్రతిపక్షాలు వీళ్ళు యాంటీ గవర్నమెంట్ ఓట్స్ ఉంటే అవి వీళ్ళంతా తీసుకొని 50,000 30,000 చిన్న పరుగు పోతుంది. చాలా వరకు న్యూట్రల్ పైలు ఏం చేస్తారు సార్? అధికారంలో ఉన్న పార్టీకి వేస్తే ఎంతో కొంత ఉంటది అని. ఇప్పుడు క్యాస్ట్ ఒక్కటే కాదు, క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ వాళ్ళే ఒక్క క్యాస్ట్ తోటి ఎవరు గెలవరు. ఎంఆర్పీఎస్ పోటీ చేసి ఎన్ని గెలిచింది సార్? గెలవరు. కాకుంటే ఏంటంటే సమోచి ఉన్నాడు ఒకటి రెండు కొంచెం డిఫరెన్స్ వస్తాయి. ఏ క్యాస్ట్ ఉన్న లీడర్ ఎమ్మడి ఉన్న వాళ్ళు, వాళ్ళ నాయకులు వాళ్ళే అవుతారు, కానీ బయట వాళ్ళు ఎవరు కాదు. ఇంకా వీక్ అయిపోవడం కరెక్ట్ గా. తెలుగుదేశం అయితే ఇంకా పరుగు కొట్టుకోవడమే గ్యారంటీ. రైట్, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. మరో కాలన్నారండి గిరిగారు బిగిల్ నుంచి. హలో, గిరిగారు టీవీ వాళ్ళని తగ్గించండి. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఈ జనసేన గురించి డిబేట్లు ఎందుకు సార్? పోటీ చేయని పార్టీ గురించి. జనసేనకు సంబంధించి కాదండి, తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి మీ వెర్షన్ ఉంటే చెప్పండి. ఉప ఎన్నికకు సంబంధించి మా వెర్షన్ ఏంటంటే సార్, పోటీ చేయడానికి కూడా ధైర్యం లేని ఒక పెద్ద పార్టీ కూడా కాదు, చిన్న పార్టీ. ఆ పార్టీ గురించి నేను మాట్లాడే టాపిక్ కూడా ఒక పార్టీకి సంబంధించి కదండి, మొత్తం ఒక ఎన్నికకి సంబంధించి. ఒక ఎన్నికలో అన్ని చాలా పార్టీలు ఉంటాయి. అయితే ఎన్నికైతే మాత్రం వైసీపీ కూడా వస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ గిరి గారు. కోటేశ్వర గారు అంటే ఇందాక మీరు అన్నారు ఎన్నికల్లో వైసీపీ అధికార పార్టీ కాబట్టి
రైట్, మరో కాల్ ఉన్నారండి, ఆయనతో మాట్లాడదాం. 1 minute. కోటేశ్వర గారు, విజయ్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. నమస్తే సార్, రాజేంద్ర గారు. నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ తిరుపతి ఉప ఎన్నిక గురించి డిబేట్ పెట్టారు సార్. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన అలయన్స్ అండి, అలాగే ఇప్పుడు టీడీపీ ఒంటరి పోరాటం చేస్తుందండి. వైసీపీ అధికార పార్టీ కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, సహజం అది. బీజేపీ జనసేన పోటీ చేయడం వల్ల, అలాగే బీజేపీ తెలుగుదేశం పోటీ చేయడం వల్ల తెలుగుదేశానికే నష్టం, ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి జనసేనకు నష్టం అండి. బీజేపీ కూటమిలో ఉండటం వల్ల ఏంటంటే మైనార్టీ ఓట్లు వాళ్ళతో అలయన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు పోటీ చేసిన చోట వాళ్ళకి పడవండి. జనసేన కానీ టీడీపీ కానీ వాళ్ళకి ఇబ్బంది. మైనార్టీ ఓట్లు కానీ, ఎస్సీ ఎస్టీ ఓటర్లు కానీ, క్రిస్టియన్ ఓట్లు కానీ, ఇది సింహభాగం ఓట్లు అండి. హిందూ ఓట్లు ఎలా ఉన్నాయో ఈ సింహభాగం ఎలా, ఈ ఓట్లు సింహభాగం అండి, ఇవి పోతాయి ఖచ్చితంగా. ఇది జనసేనకే డిజడ్వాంటేజ్ అండి. ఇక బీజేపీకి కాపు సోదరులు ఎలాగో కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడ్వాంటేజ్ అవుతారండి. ఎటు చూసి ఎటు వచ్చినా జనసేనకే మైనస్ అండి. అలాగే జనసేన టీడీపీ కలవడం వల్ల ఏమవుతుందంటే బీసీలు, మైనారిటీలు, క్రిస్టియన్ ఓటర్లు లౌకికంగా తెలుగుదేశానికి ఎప్పుడు అండగా ఉంటారండి. గెలిపోవడం సహజం, అది పక్క పెట్టాను. జనసేన టీడీపీ కలిసి పోటీ చేయడం వల్ల అక్కడ వైసీపీకి ఇబ్బంది. అప్పుడు బీజేపీ అనే పార్టీ సోదులో ఉన్నదండి. బీజేపీ జనసేన పోటీ చేయడం వల్ల ఏంటంటే జనసేనకే ఫుల్ మైనస్ అండి. అసలు ఎప్పుడు పోటీ చేసినా ఫుల్ మైనస్ అండి. ఇది పవన్ కళ్యాణ్ గారు మరి ఏ మేరకు ఆయన నిర్ణయం తీసుకుని వారు బీజేపీకి సీట్ ఇచ్చారనేది నాకు తెలియదు. ఇంకో రెండో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పొత్తుకు తహదలాడుతున్నారు అన్న టాక్ అవుట్ బయట వినవస్తుంది సోషల్ మీడియాలో. కానీ ఇప్పుడు జనసేన మళ్ళీ ఇంకో తప్పు చేసిందండి. ఇక్కడ ప్రత్యేక హోదా గురించి పోరాడింది, రైల్వే జోన్ గురించి పోరాడింది, దుగరాజపట్నం గురించి పోరాడింది. ఇప్పుడు ఈ సింగిల్ గా ఉన్న ఒక పార్టీ, ఒక కేంద్ర పార్టీ పొత్తు కోసం పోరాడి ఇలా చతికిలు పడిపోయిందండి. అలా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి వచ్చింది, మంచి అవకాశం. ముందుండి పోరాడితే ఆ అడ్వాంటేజ్ కి చంద్రబాబు నాయుడు ఎవరికి రాదండి, పవన్ కళ్యాణ్ గారికి వచ్చును. అది పోగొట్టుకున్నారండి. ప్రత్యేక హోదా అన్నదని పోగొట్టుకున్నారండి. ఇవాళ బీజేపీకి చెయ్యిచ్చి జనసేన వాళ్ళకు ఉన్నటువంటి ఒక బెంచ్ మార్క్ ని పోగొట్టుకున్నారండి. టీడీపీ ఖచ్చితంగా నాకున్న మెసేజ్ మేరకు అయితే మాకు తిరుపతిలో చుట్టాలు ఉన్నారు, ఖచ్చితంగా ఒక 10-15 వేలు మెజార్టీ ఉన్నదండి. 15,000 నుంచి 20,000 నుంచి టీడీపీ గెలుస్తుందని ఆశాభావంతో నేను ఉన్నాను. నాకు తెలిసిన అభిప్రాయం మేరకండి. రైట్, థ్యాంక్ యూ. మంచి అనాలిసిస్ చెప్పారు విజయ్ గారు. మరొకళ్ళన్నారండి, ప్రతాప్ గారు ఒంగోలు నుంచి. కార్తీక్ గారు నమస్తే అండి అందరికి. నమస్తే అండి. తిరుపతి ఎన్నిక విషయం మాట్లాడుకోవాలంటే గెలుపు అయితే ఖచ్చితంగా కన్ఫర్మ్ గా వైఎస్ఆర్సీపీ, అందులో నో డౌట్ అండి. కాకపోతే ఇక్కడ వచ్చే మ్యాటర్ ఏంటంటే మెజారిటీ. ఈ మున్సిపాలిటీలు కానీ, కార్పొరేట్ మేయర్ దాంట్లో కానీ ఏ రకంగా వచ్చింది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా వన్ సైడ్ వే వచ్చింది అనమాట. దానికి తగ్గట్టుగానే ఉండాలి ఇక్కడ తిరుపతి కూడా. లేకపోతే ఏమవుతుంది, ఇక్కడ గ్రామ స్థాయిలో బలవంత పేకిగ్రవాలు, వీటి వల్ల బెదిరించడాలు, వీటి వల్ల వచ్చేసింది అనేది ఒకటి బలపడిద్ది అనమాట. అట్లా లేకుండా ఈ మున్సిపాలిటీల్లో, కార్పొరేట్ లో ఏ విధమైన మెజారిటీతో వచ్చామో ఆ మెజారిటీకి తగ్గకుండా, ఆ వేవ్కు తగ్గకుండా ఇక్కడ రావాలనే ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి గారిది. 2014లో కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ సీటు, 2019లో కూడా 2,20,000 మెజార్టీ అనుకుంటా 2019లో. కాబట్టి దానికి మించిన మెజార్టీ రావాలా, అదనమాట జగన్మోహన్ గారి దృష్టి అంతా ఏంటంటే గెలుపు మీద కాదు, వచ్చే మెజారిటీ మీద అనమాట. ఆ మెజారిటీ ఏ విధంగా ఉండాలంటే ఈ ప్రతిపక్షాలకి, ఈ బీజేపీ జనసేన కూటమికి కానీ, టీడీపీకి కానీ చెప్పుకునే స్థాయిలో కూడా ఉండకూడదు అనమాట. వాళ్ళకి వచ్చిన ఓటింగ్ శాతం కానీ, పర్సెంటేజ్ విధంగా కానీ ఏ విధంగానైనా గెలిచామనేది అది పెద్ద ఇది కాదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో, ఈ ప్రభుత్వానికి ప్రజల దగ్గర ఉన్న ఆదరణ పరిస్థితుల్లో గెలవటం అనేది పెద్ద ఇదేం కాదు. ఇక్కడ మెజారిటీ మీద ఆధారపడింది అనమాట. ఆ మెజారిటీ చూసి సెంట్రల్ కూడా అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, దేశం అంతా తిరుపతి వైపు చూసే విధంగా ఉండాలంటే ఎక్కడన్నా ఒక పార్లమెంట్ స్థానం ఒక ప్రాంతీయ పార్టీ గెలిస్తే దేశం అంతా ఎందుకు చూస్తుందటు, మామూలు గెలిపైతే చూడదు. ఆ మెజారిటీ అనేది ఆ విధంగా ఉండాలి అనేది అతని ఉద్దేశం అనేది నా అభిప్రాయం. మెజారిటీ కొరకే ఇక్కడ వీళ్ళ ప్రయత్నం అంతా, వీళ్ళ కష్టం అంతా, అంతేగాని గెలుపు గురించి కాదు. గెలుపు విషయంలో ఇక 2024 లోపల ఏ ఎన్నికలు ఎక్కడ జరిగినా కానీ వైఎస్ఆర్సీపీ గెలుస్తానే ఉంటుంది, అది మాత్రం దాంట్లో తిరుగులేదు. కాబట్టి మెజారిటీ కొరకు అనేది తిరుపతిలో ఫైట్ నా ఉద్దేశ ప్రకారం. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి ప్రతాప్ గారు. మరొకళ్ళనండి రామ్ సుబ్బారావు గారు విజయవాడ నుంచి. నమస్కారం అండి. నమస్తే అండి. తిరుపతి గురించే కదండి? అవునండి. అవునండి, ఇప్పుడు టీడీపీ ఎటు కలిసిద్దండి, ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి వైసీపీని గెలిపిస్తారండి. ఎందుకంటే బీజేపీ బాగా వైసీపీ దగ్గరలో ఉంది, అంటే చీకటి వస్తున్నాం అనమాట. ఇది
ఆల్రెడీ జనసేన బీజేపీ వాళ్ళు కొనుక్కున్నారు. మరి ఓట్లు ఎక్కువ శాతం వాళ్ళు మరి జనసేన బీజేపీ ఎట్ట పోటీ చేస్తుందండి. మరి అప్పుడు ఇక ఇద్దరు ముగ్గురు ఏకమయ్యి టీడీపీ ఓడిస్తారు. అది జరిగేది అది అక్కడ. టీడీపీని ఓడించడానికి వ్యూహం అంటే కరెక్ట్ గా చాలా సార్లు చెప్పాను మీకు. బీజేపీ ఎప్పుడో జనసేనతో చీకటి ఒప్పందం ఉందని. ఈయనేమో డబ్బులు అమ్మేశారు. ఎందుకంటే ఇంత ముందు పోయినసారి చిరంజీవి అమ్మేశారు వాళ్ళ పార్టీని కాంగ్రెస్. గతంలో కూడా టీడీపీ ఒప్పందాలకు సంబంధించి అవి చీకటి ఒప్పందాలేనా? వెయ్యండి బీజేపీ తోట గతంలో చాలా పార్టీలతో చేసుకున్న ఒప్పందాలు. అవును, కరెక్ట్ గా కలిసి అప్పుడు ప్రభుత్వం నడిపారు. ఇవాళ అవినీతి గురించి కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. వీళ్ళతో కూడా తప్పు ఉంది. మరి అయ్యాల 2015 నుంచి ఇప్పుడు కొత్తగా చెబుతున్నారు వీళ్ళు అవినీతి పాల్పడడం. ఇలా తెలియదు. ఆ రోజున బీజేపీ వాళ్ళు కలిసే ఉన్నారు ప్రభుత్వంలో. ఇప్పుడు ఉన్నారా బీజేపీ వాళ్ళు అక్కడ? మన పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారండి, బీజేపీ లేరు, పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు, సచిన్ గారు. వాళ్ళ తెలియదు అవినీతి గురించి. ఆయన తెలియజేసి ప్రభుత్వానికి అంత ఉందో వీళ్ళకి అంతే ఉంటుంది దాంట్లో తక్కువ ఆ అవినీతిలో. థ్యాంక్ యూ అండి సుబ్బారావు గారు. మరొక ఉన్నారండి భవానీ గారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి, అందరికీ నమస్తే. నమస్తే భవానీ గారు. నమస్తే అండి. నాకు కొన్ని డౌట్లు అండి. చెప్పండి భవానీ గారు. చక్కగా ఎనలైజేషన్ చేసే కాలర్స్ కూడా కొంచెం మిస్గైడ్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీకి ఎస్సీ ఓట్లు రావు, బీజేపీతో అలయన్స్ పెట్టుకుంది. ఇది కాదండి ఆలోచించాల్సింది. జనసేన పార్టీ ప్రజల కోసం ఎంత స్వచ్ఛందంగా చేస్తుందనే చూడాలి. తను స్వచ్ఛంగా పరిపాలన చేస్తున్నప్పుడు దేంట్లో అలయన్స్ పెట్టుకుంటే దాని ఇంపాక్ట్ పడదు. ఇంకో విషయం, వైసీపీ పార్టీ ఇక్కడ చేస్తుందన్నప్పుడు ఎల్ఐసి ప్రైవేటీకరణ ఎందుకు చేశారు? ప్రైవేటీకరణకి ఎందుకు సపోర్ట్ చేశారు? ఇప్పుడు ఇది బీజేపీతో అలయన్స్ లేదు మన ప్రభుత్వానికి, మరి ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే చాలా క్యాన్సిలేషన్స్ అయిపోయింది. ఇప్పుడు టైం ఇక్కడ నాకు ఎక్కువ ఎవరు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. ఎల్ఐసి ప్రైవేటీకరణ చేశారు. ఎల్ఐసి ప్రైవేటీకరణ అంటే ప్రజలు నమ్మేది పబ్లిక్ సెక్టర్ ఒక్కటే. ఆ ఎల్ఐసి అంటే వాళ్ళు దాచుకున్న కూడబెట్టిన కష్టార్జితం చెమటోడిచిన డబ్బు వాళ్ళకి ఏదో అక్కడికి వస్తుందని ప్రభుత్వాన్ని నమ్మి పెడతారండి. ఇప్పుడు బ్యాంకులు కూడా ప్రైవేట్ బ్యాంకులు అంత నమ్మలేరు, ఎత్తేస్తున్నారు, మనం చూస్తున్నాం. ప్రభుత్వాన్ని కానీ ఒక నమ్మకం, ప్రజల్లో ఒక నిబద్ధత, నమ్మకం, ఆ నమ్మకాన్ని బొమ్మ చేసే హక్కు ఎవరికి ఉంది? అందులో ప్రభుత్వాలు అసలు చేయకూడదు. ప్రజలందరి నమ్మకాన్ని పెంచాలి గాని ఎల్ఐసి ప్రైవేటీకరణ చేయటం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, అదొకటి ఆలోచించాలండి. మరి దేంతో అలయన్స్ పెట్టుకుంది? ఇది కాదు, ప్రజలకి ఎవరు క్షేమం చేస్తున్నారు, క్షేమంగా ఆ క్షేమ సమాచారాలు ఎవరు కాపాడుతున్నారు, ప్రజల ఆస్తులు ఎవరు కాపాడుతున్నారు, ప్రజల హక్కులు ఎవరు కాపాడుతున్నారు, రాజ్యాంగ విలువలు ఎవరు కాపాడుతున్నారు అని చూడాలి గాని ఇది ఎస్సీలతో పెట్టుకుంది ఓకే, ఇప్పుడు బీజేపీతో పెట్టుకుంటే ఎస్సీ ఓట్లు పడవన్నారు. ఇప్పుడు ఎస్సీలకి నాకు 1 నిమిషం టైం ఇవ్వండి. మన ప్రభుత్వం అన్ని క్యాన్సిల్ చేసేసిందండి. వాళ్ళకి ఇచ్చే మెట్ట భూములు 2 ఎకరాలు, పంట భూమి ఎకరం క్యాన్సిల్, వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ ఎడ్యుకేషన్ కోచింగ్ క్యాన్సిల్. ఇవి సొసైటీలో ఎంత డీప్ గా నష్టం చేస్తాయంటే అంటే వాళ్ళ తరతరాలు అలా బానిస బతుకులు బతకాల్సిందేనా, ఎట్టి చాకరీ చేయాల్సిందేనా, ఒక 2 ప్రభుత్వాల పల్లకిళ్ళు మొయ్యాల్సిందనేగా అర్థం. మీకు ఎప్పుడైనా ఎడ్యుకేషన్ అనేది ఎందుకు ఏమిటి అనే క్వశ్చన్ ఇస్తుంది, నాలెడ్జ్ ని పెంచుద్ది. ఐఏఎస్ ఐపీఎస్ అవ్వగానే వాళ్ళకి మేమే రాజ్యాధికారం ఎందుకు తీసుకోకూడదు అనే క్వశ్చన్ వస్తుందేమో. అది రాకూడదని రూట్లోనే ఇంత పెద్ద నష్టం ప్రజలకు చేస్తుంటే వీళ్ళందరూ పార్టీలు చూసుకుంటారేంటండి? పరిపాలన చూడరు, వాళ్ళు పెడుతున్న సంస్కరణలు చూడరు, ఆ సంస్కరణలు ప్రజా జీవితానికి ఎంత లాభం, ఎంత ఎఫెక్ట్ అనేది చూడరు. పార్టీలు చూడకండి, ప్రజా జీవితానికి ఎంత ఎఫెక్ట్ చూడండి. ఇంకా చాలా క్యాన్సిల్ చేశారు. మన ఇదేంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు. ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేయటం వల్ల మొన్నే మనం చూసాం, రెడ్డి కులానికి చెంది వేరే వాళ్ళని చేస్తున్నారని చంపించేయటం, ఎస్సీ అబ్బాయిని దారుణంగా రోడ్డు మీద చంపేస్తారు. ఇలాంటి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు క్యాన్సిల్ చేయటం వల్ల మనం ఇంకా ఎక్కువ చేస్తున్నట్టు కదా ఇండైరెక్ట్ గా. ఓకే, తర్వాత రెండోది అంటే మొత్తంగా ఈ వ్యతిరేకత అంతా ఉపయోగమే పడుతుందంటారా భవానీ గారు? ఖచ్చితంగా పడుతుందండి. నేను అంటుంది అదే, ప్రజలకి గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళట్లేదు. ఏ ప్రభుత్వం అయినా, ఈ ప్రభుత్వమే కాదు, తెలుగుదేశం అయినా ఏ ప్రభుత్వం అయినా ప్రజలకి నష్టపరిచే విధానాలు గ్రౌండ్ లెవెల్ వరకు ఆపోజిషన్ పార్టీలు చెప్పాలి. అవి చెప్పకుండా తెలివిగా ఏం చేస్తున్నారంటే
జనసేన పార్టీ బీజేపీతో అలయన్స్ పెట్టుకుంది, ఎస్సీ ఎస్టీ ఓట్లు పడవు అని మిస్గైడ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మొన్న ఏవైతే మున్సిపల్ ఎన్నికలు కానీ లేకపోతే పంచాయతీ ఎన్నికలు కానీ అదే ఓటర్లు అదే ప్రాంతాల్లో కొన్ని అధికార పార్టీకే ఎక్కువ మొగ్గు చూపారన్న అనాలిసిస్ ఉంది. అయితే అదే రిపీట్ అవుతుంది అనే వాదన కూడా వింది. అంటే ఒక్కటండి, ఇక్కడ నేను చాలా దాడులు జరిగాయండి, చాలా దాడులు జరిగాయి. నేను మీకు సాక్ష్యం కూడా ఇప్పిస్తాను, పేర్లు తప్ప. అమలాపురం వార్డులకు వెళ్ళినప్పుడు చాలా దాడులు భయంకర. అలా జరగకూడదండి. ప్రజాస్వామ్య పరంగా మీరు సత్యంగా గెలవండి, అందరం హర్షిస్తాం. మీరు నయానో భయానో రౌడీ షీటర్స్ ని ఈ చెప్పకుండా ఎన్ని పార్టీలు ఉంటాయి అన్ని పార్టీల బరిలోకి దిగండి. మీరు చేసే మేనిఫెస్టో చెప్పండి, ప్రజలకు చేసే మంచి చెప్పండి. రైట్, థ్యాంక్ యూ భవానీ గారు. కోటేశ్వర గారు, ఇప్పుడు తిరుపతి ఎన్నిక అనేది అది షెడ్యూల్డ్ కాస్ట్ కి రిజర్వ్ చేసినటువంటి నియోజకవర్గం. అది అవును. ఆ నియోజకవర్గంలో సామాజిక తరగతులు అంటే ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో అగ్రవర్ణాలనే లేకపోతే ఇంకా ఇతర అంటున్నామో ఆ ఈక్వేషన్స్ అనేవి ఈ ఎన్నికల్లో పనిచేయవు. ఏ పార్టీ తరఫునైనా పోటీ చేయాల్సింది షెడ్యూల్డ్ కులాలకు చెందినటువంటి వాళ్లే. అందువల్ల మిగతా నియోజకవర్గాలు లేకపోతే మిగతా ఎన్నికల సందర్భంగా పనిచేసేటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేటువంటివి ఇక్కడికి వచ్చేసరికి భిన్నంగా ఉంటాయి. రెండోది, ఇది 2 జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గం. చిత్తూరు జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉంటే నెల్లూరు జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. అందువల్ల నెల్లూరు జిల్లాలో ప్రధానమైనటువంటి పార్ట్ ఎక్కువ భాగం అక్కడే ఉన్నది. నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సామాజిక సమీకరణలు వేరుగా ఉంటాయి, లేదో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సామాజిక సమీకరణలు భిన్నంగా ఉంటాయి. అందుకని రెండింటిని మనం చూసేటప్పుడు వాటిని కనుక గమనంలో పెట్టుకున్నట్లయితే సాధారణ కుల సమీకరణల గురించి చర్చ జరుపుకుంటే ఉపయోగం లేదనేది ఒకటి స్పష్టంగా గమనించాలి. రెండోది, దళితులకు సంబంధించి దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు లేకపోతే సామాజిక న్యాయానికి సంబంధించి వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా బీజేపీ అయినా మొత్తంగా చూసినప్పుడు వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి పార్టీలు లేకపోతే శక్తులతో నిండి ఉన్నటువంటి పార్టీలు తప్ప అనుకూలమైనటువంటి పార్టీలు కాదు. ఎందుకంటే వాళ్ళ ఆచరణ చూసినప్పుడు మనకి ఆ విధమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది. అందువల్ల ఇక్కడ ఎవరు పోటీ చేసినప్పటికీ అనివార్యంగా దళితుల్లో ఉన్నటువంటి సామాజిక తరగతులు కూడా ఉన్నాయి. మళ్ళా ఆ సామాజిక తరగతుల్లో ఎవరో ఒకళ్ళని ఎంచుకోవడం అనేటువంటిది తప్ప ఇంకొక ఓటర్ కి మరొక ఛాయిస్ అనేటువంటిది ఉండదు ఒకటి. అందుకని ఇక్కడ వచ్చేసరికి ప్రధానమైనటువంటి అంశాలు స్థానిక సంస్థల్లో ఏవి పనిచేశాయనేటువంటిది అవే ప్రధానంగా ఈ ఎన్నికల్లో కూడా పనిచేస్తాయి అనేటువంటిది స్పష్టం. అందువల్ల ఇప్పుడు కొంతమంది కర్మ మంత్రులు, కొంతమంది రెడ్డి మంత్రులు, కొంతమంది దళిత మంత్రులు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి మంత్రులు లేకపోతే ఆ జిల్లాలకు చెందినటువంటి వాళ్ళు, పొరుగు జిల్లాలకు చెందినటువంటి వాళ్ళు తప్ప వాళ్ళు వెళ్ళి అక్కడ సామాజిక పొందికను మార్చేందుకు చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే ఎన్నిక పర్యవేక్షించడం కానీ లేకపోతే ప్రభావం చూపే చర్యలు అయితే జరగవు. సామాజిక పరంగా నేనది సామాజిక పరమైనటువంటి ప్రభావం చూపించడానికి అక్కడ ఎజెండా లేదు వాళ్ళకి. ఇప్పుడు ఒక రెడ్డనో లేకపోతే ఒక కాపనో ఒక కమ్మనో ఆ విధమైనటువంటి సమీకరణలు చేయడానికి అక్కడ లేదు. రిజర్వ్ నియోజకవర్గం అది. ఆ రిజర్వ్ నియోజకవర్గంలో అటువంటి దానికి చాలా పరిమితులు ఉంటాయి. దానిలో కూడా రిజర్వ్డ్ షెడ్యూల్డ్ కులాల్లో కూడా 2 ప్రధానమైనటువంటి సామాజిక తరగతులు ఉన్నమాట వాస్తవం. కానీ అవి అక్కడ ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు రావు. మొత్తంగా దళితులుగానే చూస్తారు తప్ప అక్కడ ప్రధానం చేసేటువంటివి కాదు. అదే మిగిలినటువంటి జనరల్ నియోజకవర్గాలకు వచ్చారు, అటువంటి ప్రభావం చూపించడానికి మంత్రులు గాని లేకపోతే ఎంపీలు గాని ఎమ్మెల్యేలు గాని వీళ్ళందరినీ కూడా ప్రయోగిస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అది కూడా పరిమితమైనటువంటి ప్రభావం తప్ప మొత్తం ఫలితాన్ని తారుమారు చేసేంత ప్రభావం అయితే ఉండదు. అందుకని తిరుపతి ఎన్నిక అనేటువంటిది ఆ విధంగా చూసినప్పుడు బీజేపీ అసలు మొత్తంగానే తన ఎజెండాలో భాగంగా ఒక హిందుత్వ అజెండాను ముందుకు తీసుకురావడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్లో దానికి కొంత సఫలీకృతం అయినప్పటికీ
ఎదురు దెబ్బలు అనేటువంటివి ఇతర రూపాల్లో ఎదురు దెబ్బలు అనేటువంటివి దాన్ని దెబ్బతీశాయి. ఇప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమం కానీ లేకపోతే ఇంకా ఇటువంటి రానట్లయితే బీజేపీ ఈ దేవాలయాలు పడగొట్టడాలు ఈ రథాలు ఈ పేరుతో కథ నడిపించుండేది. కానీ సామాన్య జనం ఇటువంటి వాటికి మొగ్గకుండా అసలైనటువంటి విశాఖ ఉక్కు సమస్య మీదకి వచ్చేసరికి బీజేపీ ఎజెండా అనేటువంటి దాన్ని తాత్కాలికంగా అయినా వెనక్కి పెట్టుకోవాల్సి వచ్చింది. అందువల్ల ఇప్పుడు వచ్చేసరికి అటువంటి అవకాశాలు దానికైతే లేవు. అటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. రెండోది చెప్పారు వాళ్ళు, మేము తిరుపతి తోటి మా విజయ యాత్రను ప్రారంభిస్తాము అని. అదే విధంగా ఇంకా కొంతమంది మరీ విపరీతమైనటువంటి ఏంటంటే తిరుపతిలో ఎంపీ గెలిచాక ఆ కేంద్ర మంత్రి పదవిని కూడా సాధిస్తామని చెప్పేసి కొంతమంది బీజేపీ పెద్దలు అతిశయోక్తులు చెప్పడం కూడా మనం చూసాం. అందుకని బీజేపీకి ఆ విధమైనటువంటి దారులన్నీ కూడా మూసుకుపోయాయి. మతపరమైనటువంటి దాడి తాత్కాలికంగా మూసుకుపోయింది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటి మీద అన్ని దానికి ఎదురు దెబ్బలు లేకపోతే ప్రతికూలమైనటువంటి అంశాలే తప్ప సానుకూలమైనటువంటివి బీజేపీ జనసేన కూటమికి ఒక్కటి కూడా లేదు. కేంద్రంలో దేన్నైనా బలపరుస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి కూడా అదే విధమైనటువంటి రాజకీయ ప్రతికూలత వ్యతిరేకత అవుతుందనేది స్పష్టం. ఓకే అండి. సచిన్ గారు, అంటే ఇందాక మనకు కాలర్ మాట్లాడినట్టు రెండో ప్లేస్ని బట్టి ప్రతిపక్షాల రాజకీయ మనుగడ ఉంటుందా? అది ఆ రెండో ప్లేస్ అనేది కూడా నియరెస్ట్ ఓట్స్ సాధిస్తే అప్పుడు రెండో ప్లేస్ మూడో ప్లేస్ కి ఇంపార్టెన్స్ ఉంటదండి. ఇప్పుడు వైసీపీకి 6 లక్షలు వస్తే వీళ్ళకు ఒకళ్ళకు 3 లక్షలు, ఒకళ్ళు 2.5 లక్షలు, 2 లక్షలు వస్తే అప్పుడు రెండవ స్థానం మూడవ స్థానం అటువంటి చర్చకు ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ వైసీపీకి 6 లక్షలు వచ్చి వీళ్ళకు 2 లక్షలు 1 లక్ష వస్తే రెండో స్థానం మూడో స్థానం అనేటువంటి చర్చకు ఇంపార్టెన్స్ ఉండదు. కాబట్టి ఇది రెండో స్థానం వచ్చి 2 లక్షలు 1.5 తెచ్చుకొని రెండో స్థానం వచ్చిన ఉపయోగం లేదు, మూడో స్థానం వచ్చిన ఉపయోగం లేదు. కాబట్టి ప్రజా దృష్టికి వెళ్ళాలంటే నియర్ బై ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. దగ్గరలో పోటీ అయితే ఇవ్వాలి. వాళ్ళు షిఫ్ట్ అవుతారు, ఏది ఓటింగ్ న్యూట్రల్స్. కానీ అట్లా కాకుండా ఎక్కడో 3 లక్షల ఓట్లు తేడా ఉంటే అది రెండో స్థానం వచ్చినా మూడో స్థానం వచ్చినా ఒకే విధంగా లెక్క కడతారు. కాబట్టి రేపు తెలుగుదేశానికి ఒక 2 లక్షలు వచ్చి జనసేనకు 1 లక్ష వస్తే ఆ చర్చకు ఇంపార్టెన్స్ ఉండదు. వైసీపీకి 6 లక్షలు వస్తే వైసీపీకి 6 లక్షలు వచ్చినప్పుడు ఒక పార్టీకి 5 ఒక పార్టీకి 4 అట్లేదైనా వస్తే అప్పుడు చర్చకు వాల్యూ ఉంటుంది. కాబట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అది ఒక చర్చనీయాంశంగా ఉండదు. దానికి ప్రజలు కూడా పొలిటికల్ షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశమే ఉండదు. ఇది ఒక అంశం. తర్వాత రెండో అంశం, ఇవాళ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి ఈ రిజర్వ్ నియోజకవర్గంలో క్యాస్ట్ రోల్ మనం ముందే అనుకుంటే ఇట్ ఇస్ ఎ పొలిటికల్ ఫైట్. ఇది ప్యూర్ పొలిటికల్ ఫైట్. ఇది దేశ దృష్ట్యా చూసిన పొలిటికల్ ఫైట్, రాష్ట్ర దృష్ట్యా పొలిటికల్ ఫైట్. ఈ పొలిటికల్ ఫైట్ లో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం చాలా చోట్ల ఎంపీటీసీ సర్పంచ్ రిజర్వ్ నియోజకవర్గాలు ఉంటే అదే ఊళ్ళో ఉన్నటువంటి ఇతర అగ్రకుల పెద్దలు వాళ్ళని నిలబెట్టి గెలిపిస్తున్నారు, వాళ్ళే ఫండింగ్ చేసి గెలిపిస్తున్నారు. కానీ పార్లమెంట్ లో వీళ్ళు పోయి ఫండింగ్ చేసి వాళ్ళని గెలిపించేటువంటి అవకాశం లేదు. ఇది బ్రాడ్ బేస్డ్ ఎలక్షన్ కాబట్టి తర్వాత వాళ్ళు మూవ్ చేసేటప్పుడు ఇప్పుడు దళితులు ఎక్కువ సంఖ్యలో ఉంటేనే అది దళిత నియోజకవర్గం అయింది. కాబట్టి వీళ్ళు పోయి వీళ్ళ క్యాస్ట్ల గురించి లేదా ఇతరత్రా లేదు. కాబట్టి అధికార పార్టీ నాయకులందరూ జగన్ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రచారం చేయాల్సిందే. తెలుగుదేశం వాళ్ళు జగన్ తప్పులు చేస్తుండని ప్రచారం చేయాల్సిందే తప్ప, లేకపోతే ఇద్దరు తప్పే చేస్తున్నారని జనసేన చెప్పాల్సిందే తప్ప అదర్ దాన్ దట్ అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంటల్ స్కీమ్స్ కానీ వీటి గురించి చర్చ చేస్తుంది తప్ప కుల చర్చ అనేటువంటిది రాదు, వచ్చే అవకాశం లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వదు. తర్వాత ఇండివిజువల్ కూడా వాళ్ళు ఉన్నటువంటి ఎవరికైనా కుల ఆపేక్ష ఉంటే వాళ్ళు కూడా అది ఆలోచన చేసేటువంటి అవకాశం లేదు. ఎప్పుడంటే ఒకవేళ ఆడున్నటువంటి సామాజిక తరగతులు దళితుల్లో 2 ప్రధాన సామాజిక తరగతులు ఉన్నాయి కాబట్టి చెరొకలు నిలబెడితే అప్పుడు దళితుల్లో చర్చ మొదలైంది, దళితులలో చర్చ మొదలైంది. ఒక పార్టీ మాదిగా పెట్టి ఇంకో పార్టీ మాల 2 సామాజిక తరగతులు పోటీ చేస్తే అప్పుడు దళితుల్లో మాత్రం చర్చ ప్రారంభమైంది. మావాడికి మనం వేసుకోవాలి, మేవులకు మీరు వేసుకోవాలని చర్చ మొదలైన దాని ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండదు. అంటే పొలిటికల్ గ్రిప్ ని కాదని క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అనేటువంటి మనం చాలా దళిత నియోజకవర్గాల్లో రిజర్వ్ నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు ఆ చర్చ అగ్రకులాల్లో ఉన్నంత షిఫ్టింగ్
వెనకబడ్డ కులాలు దళిత కులాల్లో ఆ షిఫ్టింగ్ అవుపడట్లేదు. ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ ఆర్గనైజ్డ్ ఉన్నటువంటి వాళ్ళు తొందర షిఫ్ట్ అవుతారు ఓటింగ్. స్టాండర్డ్ కమిట్మెంట్ కి కట్టుబడి ఉంటారు. కానీ కింది స్థాయికి పోతే వాళ్ళకంత ఎన్లైట్మెంట్ లేదు, కాబట్టి ఓటింగ్ షిఫ్ట్ కావటం లేదు. క్యాస్ట్ ఎన్లైట్మెంట్ లేదు. ఇప్పుడు క్యాస్టిజం వేరు, క్యాస్ట్ వేరు. క్యాస్ట్ ఉన్నంత మాత్రం షిఫ్ట్ కాదు, కులం వేరు, కులం ఉన్నంత మాత్రం షిఫ్ట్ కాదు. వాళ్ళకి పాలిటిక్స్ కూడా ఉంటాయి. కులతత్వం ఉంటే ఆ కులతత్వం ఉన్నవాడు ఓటేస్తాడు. కాబట్టి అది ఎంతమందికి ఉంటది? 100లో 10% మంది కూడా ఉండదు. ఈ రోజుల్లో ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కులతత్వం చాలా తక్కువ. తెలంగాణ కన్నా ఏపీలో కొద్దిగా ఎక్కువ. కానీ అయినా సరే ఆ కుల ఇంపార్టెన్స్ ఇవాళ ఏపీలో ఉన్నటువంటి పాలిటిక్స్ లో అది కూడా డిసప్పియర్ అవుతుంది రోజు రోజుకు. కానీ దళితుల్లో ఒక చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది చెరొక కులానికి పోటీ చేస్తే. కాబట్టి దాని రోల్ చాలా తక్కువ. అందుకని ఇవాళ తిరుపతి ఎలక్షన్ ని పొలిటికల్ ఫైట్ గా చూడాలి తప్ప ఇంకో ఆస్పెక్ట్ చూసేటువంటి అవకాశం లేదు. రెండోది, ఇవాళ తెలుగుదేశానికి కనుక ఎక్కువ ఓట్లు వస్తే, అంటే వీళ్ళకి 6 వస్తే వాళ్ళు 4 లక్షల ఓట్లు సంపాదించుకుంటే లేదా 5 లక్షల ఓట్లు సంపాదించుకుంటే అది పురోగతి, తెలుగుదేశాన్ని సస్టైన్ అయింది. కానీ ఇప్పుడున్న మొన్న వచ్చిన మున్సిపల్ జడ్పీ సర్పంచ్ ఓట్ల ప్రకారం చూస్తే దానికి 2-2.5 వస్తే ఖచ్చితంగా స్టేట్ పాలిటిక్స్ లో అది మరింత డిఫెన్స్ లో పడిపోతుంది. మరింత డిఫెన్స్ లో పడిపోయే అవకాశం ఉంది. దాంట్లో ఉండే యాక్టివ్ ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఇన్యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. ఇవాళ వైసీపీలో జరిగితే వచ్చే కొత్త పదవులు ఏమి ఉండవు కాబట్టి పాలిటిక్స్ లో ఇన్యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ వ్యాపారాలు లేదా వాళ్ళ పరిమితులకు లోబడి ఉంటారు తప్ప ఇంకా ముందుకు వచ్చేటువంటి అవకాశం లేదు. తర్వాత రెండవది, చంద్రబాబు నాయుడు కూడా తన కుటుంబం నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి సృష్టించబడదు. ఇప్పటికీ ఆయన లేకపోతే ఆయన కొడుకు లోకేష్, తర్వాత ఆ మేరకు లేకపోతే ఆయన వియ్యంకుడు బాలకృష్ణ, ఈ ముగ్గురికే పరిమితం అయి పాలిటిక్స్ నడుపుతున్నాడు. అంటే పొలిటికల్ పవర్ దాని కేంద్రం ఇంకొక చేతిలో పోకుండా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అది అధికారంలో ఉన్నప్పుడు చెల్లుతుంది తప్ప ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలవదు. కాబట్టి కొత్త శక్తుల కోసం ఆయన పోవాల్సి వస్తుంది. ఏది పవన్ కళ్యాణ్ తోటి పొత్తు పెట్టుకుందామనో లేదా జూనియర్ ఎన్టీఆర్ ని రండి మీరు పాలిటిక్స్ ఒక రండి ఆహ్వానించడం, పెద్ద ఆయన పోతే చిన్న ఆయన సహజంగానే యాక్సెప్ట్ రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అట్లాగే బీజేపీని కూడా ఇండైరెక్ట్ గా మేము మీతో పొత్తు పెట్టుకుంటాం, మీకు పార్లమెంట్ ఇస్తాం, మేము అసెంబ్లీ తీసుకుంటామనో ఇట్లా కొత్త శక్తుల కోసం ప్రయత్నం చేసుకునేటువంటి అవకాశం ఉంది సర్వైవ్ కావాలంటే. కాబట్టి కొత్త వ్యక్తుల్ని కొత్త శక్తుల్ని కూడగట్టుకోక తప్పదు. ఖచ్చితంగా ఎన్టీ రామారావు ఫ్యామిలీ దగ్గరికి పోవాల్సి వస్తుంది, అదర్ దాన్ బాలకృష్ణ పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఓటింగ్ శాతం పూర్తిగా పడిపోతే తాను లోకేష్ బాలకృష్ణ సర్వైవ్ చేసే అవకాశం లేదు. మన మున్సిపల్ ఎలక్షన్స్ లో బాలకృష్ణ క్యాంపెయిన్ చేసినంత మాత్రం హిందూపురంలో మెరుగుపడింది లేదు. లోకేష్ స్టేట్మెంట్ లేయడానికే పనికొస్తాడు, ఆయన క్రౌడ్ పుల్లర్ కాదు. చంద్రబాబు నాయుడు పాతబడి ఉన్నాడు కాబట్టి ఈ శక్తులను కూడా తీసుకోవడానికి ఎన్టీ రామారావు ఫ్యామిలీ దగ్గరికి పోవాల్సి వస్తుంది, బీజేపీ దగ్గరికి పోవాల్సి వస్తుంది. బీజేపీ కూడా ఈ మరీ నెగిటివ్ ఉంటే తప్ప వైఎస్ జగన్ బ్యాలెన్స్ లోనే ఉంటున్నాడు అతనుకున్నటువంటి పరిమితుల దృష్ట్యా. కాబట్టి బ్యాలెన్స్ తప్పితే అప్పుడు చంద్రబాబు నాయుడిని బీజేపీ అప్రోచ్ అయ్యారు. రైట్. కోటేశ్వర గారు ఇక్కడ ఉప ఎన్నిక అనగానే కుటుంబం లేకపోతే ఎవరైతే ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులకి సీట్లు ఇవ్వడం ఇప్పటి వరకు జరిగిన కథ, కానీ ఇక్కడి నుంచి ఆ సిచ్యువేషన్ మారింది అనుకోవచ్చా? సిచ్యువేషన్ మారిందని చెప్పలేము. ఇది ఒక ఉప ఎన్నిక, అందులోనూ దీంతో పోటీ చేస్తున్నది రిజర్వ్ సామాజిక తరగతికి చెందినటువంటి వాళ్ళు. అందువల్ల ఈ ఎన్నికల్లో ఆ కుటుంబ పరమైనటువంటిది అది రాకపోవచ్చు. కానీ ఇందాక మనం ఒకటి 2 ప్లస్ గురించి అనుకున్నాం. 2 ప్లస్ కాదు, గతంలో వచ్చినటువంటి ఓటింగ్ శాతాలను చూసినప్పుడు బీజేపీ లేదా జనసేన ఉమ్మడి అభ్యర్థి 100 కంటే ఎన్ని ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటారనేటువంటిదే ఇప్పుడు ఒక ప్రమాణంగా వాళ్ళకి చూడాలి. ఎందుకంటే గతంలో బీజేపీకి 100 కంటే తక్కువ వచ్చాయి. జనసేన బలపరిచినటువంటి బీఎస్పీకి కూడా పెద్దగా ఓట్లు ఏమీ రాలేదు. అందుకనే పోయినసారి మేము పోటీ చేయలేదు కనుక మాకు ఇట్లా వచ్చాయి, ఈసారి మా తడాకా చూపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అందుకని 100 కంటే వాళ్ళు ఎన్ని ఎక్కువ ఓట్లు తెచ్చుకుంటారనే తప్ప 2 ప్లేస్ 3 ప్లేస్ అనేటువంటి దానికి అసలు వాళ్ళకి అటువంటి అవకాశమే లేదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఒకవేళ నిజంగా అదే అయి ఉండేట్లయితే మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కనీసం 4-3-5 కౌన్సిలర్ స్థానాలైనా ఆ పార్టీలు తెచ్చుకొని ఉండాలి. ఎక్కడ అటువంటి ఆ జాడే మనకి కనపట్టలేదు. అది ఒకటి. అందులో రెండోది, ఇప్పుడు ఈ కుటుంబ పరమైనటువంటి అంశాలు ఇప్పుడు దీనిలో ఈ ఎన్నికల్లో
ప్రభావితం చూపేటువంటి అవకాశం లేదు, అవేమి పనిచేయవు. అయితే కుటుంబ పరమైనటువంటి అంశాలు ఆయా పార్టీలో ఉంటాయా అంటే డెఫినెట్ గా ఉంటాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అబ్బాయిలు లేరు కనుక, అమ్మాయి మాత్రమే ఉంది కనుక వారసుడు అనేటువంటి అవకాశం లేదు. కానీ మన చంద్రబాబు నాయుడు గారికి వారసుడు ఉన్నాడు. ఈ వారసుడిని తీసుకురావడానికి ఆయన శత విధాల ప్రయత్నం చేస్తున్నారు, ఆయన అపర భగీరథ యత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి అంటే 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి తీరు లేదా పార్టీ నడుపుతున్నటువంటి తీరు చూసినప్పుడు అటువంటి వారసుడిగా ఎన్టీ రామారావు గారికి రాజకీయ వారసుడిగా చంద్రబాబు నాయుడు వచ్చి నిలదొక్కున్నాడు, సెటిల్ అయ్యాడు. కానీ చంద్రబాబు నాయుడుకి రాజకీయ వారసుడిగా లోకేష్ బాబు నిలదొక్కుకోవడం కానీ లేకపోతే ఆ పార్టీని రన్ చేయడం కానీ జరిగేటువంటి అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఎందుకంటే అతనికి ఆ విధమైనటువంటి కెపాసిటీస్ లేవు. ఇక మిగిలినటువంటి ఎన్టీ రామారావు కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, ఒకవేళ వచ్చినా ఎంత మేరకు సక్సెస్ అవుతారు అనేటువంటివన్నీ కూడా వాళ్ళు తీసుకునేటువంటి రాజకీయ వైఖరులని బట్టి ఉంటాయి తప్ప ఇప్పుడు సడన్ గా ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఒకరు వస్తే మొత్తం పొలవమంటూ ఆంధ్రదేశంలో ఉన్న వాళ్ళందరూ జై కొడతారు అని అనుకుంటే పొరపాటు. ఎన్టీ రామారావుకి జై కొట్టినటువంటి రోజులు వేరు, ఆ సందర్భం వేరు, ఆ తర్వాత కంటిన్యూషన్ చంద్రబాబు నాయుడు వేరు. కానీ ఒకసారిగా మళ్ళా ఇంకొక కొత్త దేవుడు వచ్చాడని అన్నట్టుగా తెలుగుదేశం పార్టీలోకి ఇంకెవరో రాగానే ఆ విధమైనటువంటి సమీకరణలు జరుగుతాయనుకుంటే పొరపాటు. అందుకు జరిగేటువంటి అవకాశాలు లేవు. అయితే అటువంటి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఇప్పటికైతే కనపడలేదు ప్రస్తుతానికి. ఇటువంటి కీలకమైన కోటేశ్వర గారు పబ్లిక్ కాల్స్ ఉన్నారు, ఫైనల్ గా వాళ్ళతో మాట్లాడి కన్క్లూడ్ చేస్తాం. రాము గారు నెల్లూరు నుంచి. ఓకే, గుడ్ మార్నింగ్ అండి అందరికి. ఇప్పుడు ఏంటంటే తిరుపతి ఎలక్షన్ ఏంటంటే వైసీపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందండి, ఇందులో మాత్రం ఏ డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే బీజేపీ ఏంటంటే హైదరాబాద్ లో దుబ్బాక ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినాక భలే ఊపిలో ఉన్నప్పుడు మేము కూడా అదే స్థాయిలో ఇక్కడ ఏపీలో కూడా అదే స్థాయిలో మేము వస్తాం. కానీ ఇప్పుడు ఆ ఊపు అసలు కనబడటం లేదు. ఇద్దరు కలిసినా కూడా ఇందాక ఎనలిస్ట్ గారు చెప్పినట్టు వాళ్ళ తాపత్రయం, వాళ్ళ ఆరాటం అంతా ఏంటంటే 100 కన్నా ఎన్ని ఎక్కువ తెచ్చుకుంటాం అనే దాంట్లోనే ఉంటుంది అనమాట. ఇందాక ఏంటంటే ఒక కాలర్ చెప్తే మనం పొత్తులు చూసుకోకూడదు, రాష్ట్రం తరఫున పోరాడుతున్నారా లేదా చూసుకోవాలన్నారు. ఒక కేంద్రంలో ఉన్న ఒక అధికారంలో ఉన్న ఒక పార్టీ రాష్ట్రానికి అడుగడుగున నష్టం చేసుకుంటా పోతున్నప్పుడు అటువంటి పార్టీతో వెళ్ళి ఇంకొక పార్టీ ఏదైనా ఒకటన్నే నన్ను రాష్ట్రానికి నష్టం చేస్తున్న కేంద్ర పార్టీ తోటి రాష్ట్రంలో ఉన్న లోకల్ పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ విమర్శలకు ఆటోమేటిక్ గా ఆ నిందలకు ఆ పార్టీ కూడా నిందలు పడాల్సి తప్పదు. అట్లా చూసుకోవద్దు. దీన్ని వేరుగా చూడాలంటే ఎట్లుంటాయంటే తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి అంతా మాత్రం మాకు రావాలి, వాళ్ళు చేసిన అప్పులతో మాకు సంబంధం లేదంటుంటారు కొంతమంది. ఆ విధంగా ఉంటది అనమాట. ఆ పార్టీ అడుగడుగున రాష్ట్రానికి నష్టం చేస్తా ఉంటే బీజేపీ ఆ పార్టీతో కలిపిన పొత్తు కలుపున జనసేన విమర్శించుకుని ఎట్లుంటారు, అది కామన్. అది వాళ్ళకి ఇండివిడ్యువాలిటీగా ఉన్న క్రెడిబిలిటీని వాళ్ళు బాగొట్టుకొని వెళ్ళి దాంట్లో పొత్తులో అది జనసేన స్వయంకృత అపరాధం. అది సార్ నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ అండి రాము గారు. మరొక ఫైనల్ గా ఉన్నారు వెంకట్ గారు విజయవాడ నుంచి. సార్ గుడ్ మార్నింగ్ అండి రాజేంద్ర గారు, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులు కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. సార్ ఈ రోజు ఈ తిరుపతి ఉప ఎన్నిక సారాంశం ఏంటంటే ఏం తెలుస్తుందంటే మన మన ఇది సత్యం గారు చెప్పినట్టు కోటేశ్వర గారు చెప్పినట్టు గెలుపు అనేది వైసీపీదేనండి. ఇక తర్వాత సారాంశం ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ప్రతిపక్షాలు పోటీ చేస్తున్నాయి, వీళ్ళకి వచ్చే ఓట్ల పర్సెంటేజ్ ఎంత, దానివల్ల వీళ్ళు ఆలోచించుకునేది ఏంటంటే అయ్యా మనం విడివిడిగా పోటీ చేస్తే మన పరిస్థితి ఇది కావాలి కాబట్టి మనము ఈ 2024 అవ్వచ్చు లేదా 23 అవ్వచ్చు, మనం అందరం కలిసి పోటీ చేస్తేనే వైసీపీని ఎదుర్కోగలము అనే ఓ సంకేతాన్ని ఇప్పటికే ఆల్రెడీ ఈ కార్పొరేషన్ ఎన్నికల ద్వారా కానీ మున్సిపాలిటీ ఎన్నికల ద్వారా కానీ టీవీ మీడియాలో అయ్యా మీరు విడివిడిగా ఏం చేయలేరు జగన్మోహన్ రెడ్డిని, మీరు అందరూ కలిసిపోండియా, కలిసిపోతేనే జగన్మోహన్ రెడ్డిని ఏమైనా చేయొచ్చు అనే సంకేతాన్ని మీడియాల ద్వారా ఇస్తున్నారండి. ఇక వీళ్ళు కూడా అనాలిసిస్ చేసుకునేది ఏంటంటే ఎందుకంటే మొన్న పంచాయతీ ఎన్నికల్లో మాకు 27 వచ్చినాయి దూసుకుపోయింది మార్పు మొదలైంది అన్న వాళ్ళకి మొన్న కార్పొరేషన్ లో 2 పార్టీలు కలిపిన మొత్తం మామూలుగా 2019లో 8% వచ్చిందండి జనసేనకి. మరి అటువంటిది బీజేపీకి 1%, 9% ఉన్నదాన్ని ఈ రోజున 7% పడేసుకున్నారు. అంటే దీనివల్ల వీళ్ళు లబ్ధి పొందేది ఏంటంటే తెలుసుకునేది ఏంటంటే
తిరుపతిలో అనేది ఒక టీడీపీకి ఒక వైసీపీకి మాత్రమే పోటీ అండి. ఇవన్నీ కూడా కూరలో కరివేపాకు పార్టీలే. వీళ్ళు వెళ్ళి ఏం అడుగుతారండి? టీడీపీ అంటే పర్వాలా, మేము ఏదో ఇదివరకు అది చేసావయ్యా ఇది చేసామని చెప్పుకుంటారు. కానీ మన బీజేపీలు జనసేన ఏం చెప్పుకుంటారండి? ఒక పక్కనేమో నేను ప్రశ్నిస్తా అని చెప్పేసి అంటాడు, అన్యాయం చేసే పార్టీలోనే ఉండి ఏం ప్రశ్నించరు. మరి ఆ విధంగా అప్పుడు ప్రత్యేక హోదా ఏంటంటే జనాలు ప్రశ్నిస్తారు, ఏమయ్యా ఉక్కు పరిశ్రమ ఏంటంటే జనాలు ప్రశ్నిస్తారు, మరి ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారంటే జనాలు ప్రశ్నిస్తారు. మనం ప్రశ్నించడమే కాదు సార్, ప్రశ్నించడానికి నేను అందరినీ ప్రశ్నిస్తా, కానీ ఆ ప్రశ్నకి జవాబు కూడా మనం చెప్పేటట్లు ఉండాలండి. రైట్ రైట్ థ్యాంక్ యూ అండి వెంకట్ గారు. సత్యం గారు ఫైనల్గా ఉంటారు. ఇవాళ బీజేపీ బలపడటానికి రెండు అడ్డంకులు వచ్చినాయండి. ఒకటి దేవాలయాలు, రథాలు ఇటువంటి అన్ని కూడా అసాసినేషన్ చేస్తారు, తెలుగు వైసీపీలో పనిచేసే వాళ్ళని చెప్పేసి ఆరోపణలు చేసి బలపడాలని చూసింది. కానీ ప్రెస్ అవుట్ చేస్తే వైసీపీ కార్యకర్తలకు కానీ వైసీపీ శ్రేణులకు కానీ వాటితో సంబంధం లేదు. కాబట్టి జగన్ కార్నర్ చేసేటువంటి అవకాశం వాళ్ళకి దొరకలేదు, అదొకటి. రెండోది, మా విశాఖ ఉక్కు ఇష్యూ రాష్ట్రంలోకి రావడంతో కంప్లీట్ గా అబ్సల్యూట్ గా డిఫెన్స్ లో పడిపోయారు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఈ రెండు ఇష్యూస్ లో బీజేపీ డిఫెన్స్ లో పడటంతో జనసేన నష్టపడింది. అంటే దాంతో ఉన్నటువంటి పొత్తున్నటువంటి జనసేన వాయిస్ తగ్గింది. కాబట్టి మన పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు విషయంలో కానీ మిగతా విషయాలు కానీ పవర్ఫుల్ మెసేజ్ ఇవ్వలేకపోయింది. నెగటివ్ గా ఏదో రిప్రజెంటేషన్ చేశాడు అంతవరకే, కానీ పూర్తి స్థాయిలో ఒక ఉద్యమ స్థాయిలో విశాఖపట్నం పోయి కనుక ఒక ఉద్యమం నిర్మాణం చేస్తే అక్కడ ఉన్నటువంటి శ్రేణులు ట్రేడ్ యూనియన్లతో కలిసి ఉద్యమం చేస్తే ఇవాళ గొప్ప క్రెడిబిలిటీ వచ్చేది పవన్ కళ్యాణ్. ఎందుకంటే అదొక బగ్గు అన్నది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదొక సెంటిమెంట్. ఇవాళ దేవుడి సెంటిమెంట్ కన్నా ఎక్కువ ఉంది రాష్ట్రంలో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ సెంటిమెంట్. 50 ఏళ్ల పైన 60 ఏళ్ల పైన వాళ్ళందరికీ దాంతో సెంటిమెంట్ అటాచ్మెంట్ ఉంది. కాబట్టి జనసేన వాయిస్ తగ్గింది బీజేపీ తోటి కలిసి ఉంటాం వల్ల. బీజేపీ డిఫెన్స్ లో పడింది, పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ గా బిహేవ్ చేయలేకపోయారు. తర్వాత రెండవది, చంద్రబాబు నాయుడు ఈ ఎలక్షన్స్ లో ఇంకొంత పరపతి కోల్పోయాడు. అంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో పరపతి పోయింది, సర్పంచ్ ఎలక్షన్స్ లో పరపతి పోయింది. కాబట్టి మెరుగుపడలేదు, కొంత శాతమైన గెలిచుంటే మేము మెరుగుపడ్డామని చెప్పేసి జగన్ విధానాన్ని, తప్పుడు విధానాలను విమర్శించేటువంటి అవకాశం వచ్చేది. ఇంకా పడిపోవడంతో చంద్రబాబు నాయుడు కూడా డిఫెన్స్ లో ఉన్నాడు. కాబట్టి తిరుపతిలో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది. మెజారిటీ పెరిగితే దేశవ్యాప్తంగా ఒక స్ట్రాంగ్ వాయిస్ పోతుంది, ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ పోతుంది వైసీపీ తరఫున, జగన్ యొక్క స్టేటస్ ని పెంచుతుంది. రైట్ థ్యాంక్ యూ అండి సత్యం గారు, థ్యాంక్ యూ కోటేశ్వర గారు. మొత్తంగా మీ అనాలిసిస్ మంచి అనాలిసిస్ ఇచ్చినందుకు. ఇక మొత్తంగా తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి అన్ని పార్టీలు వ్యూహాలు కసరత్తులు మొదలు పెడుతుంది. అయితే ఏదైతే అధికార పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతారా లేకపోతే ప్రతిపక్షాలకు లేకపోతే ప్రత్యామ్నాయం అవకాశం కల్పిస్తారా అనేది వేచి చూడాలి. అయితే రాజకీయ పార్టీలు మాత్రం తమ గెలుపులను వ్యూహాలు వేసుకుంటున్నాయి. ఏం జరుగుతుంది అనేది మరికొద్ది రోజుల్లో వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఇది వాళ్ళ జనగలం చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్.